ఒకటి వ్యక్తిగత కారణం, రెండు సిద్ధాంతపరమైనటువంటి కారణాలు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా మీద జరిగినటువంటి దాడులు, అవమానం పార్టీలోనే మీ అందరికీ తెలుసు, ఏమీ మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫిజికల్గా, భౌతికంగా నా మీద అదే పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ఆత్మగౌరవం లేని చోట ఎట్లా ఉంటామని చెప్పండి? ఏమైనా అవకాశం ఉంటుందా? ఇట్లా మనం ప్రజాసేవ చేయాలి. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయితే మంచి ప్లాట్ఫామో అక్కడ వెతుక్కుంటూ వెళ్తాం. అక్కడ ఆ ప్లాట్ఫామ్ ద్వారా, ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తాం తప్ప కేవలం అధికారం కోసమే, కేవలం పదవుల కోసమే అని కాకుండా ప్రజలకు సేవ చేయాలి. మనకి ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ వెతుక్కుంటూ వెళ్తాం, ప్రజలకు సేవ చేస్తాం. ప్రజాసేవే పరమార్థం. ఇక మొన్న జగన్ గారికి కూడా చెప్పాను, నా జీవితంలో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా పిల్లలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలాగా మేము సిద్ధం చేస్తాం. భవిష్యత్తులో వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళని తయారు చేస్తాం. కడ వరకు కూడా ఈ పార్టీలోనే కొనసాగి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు ఆ కృతజ్ఞతలు అని చెప్పేసి కూడా నేను తెలియజేయడం. సీటు విషయం నేను ఎప్పుడు ప్రస్తావించలేదు. స్వచ్ఛందంగా, అన్కండిషనల్గా నేను ఈ పార్టీలో చేరటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేశాను. నాకు కావాల్సింది, నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్వాదిని, కన్షీరామ్ గారి శిష్యుడిని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భావాజాలంతో పోరాటాలు చేసిన వాడిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను హక్కును చేర్చుకుని వారి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, వారి కోసం నిలబడుతున్నారు. ఆ నినాదం నాకు నచ్చింది. ఆ నినాదం నా యొక్క ఐడియాలజీ, ఆదర్శం. అంబేద్కర్ బాటలో వారు వెళుతున్నారు కాబట్టి 2004 అడుగుల ఎత్తైనటువంటి ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ యొక్క అంబేద్కర్ బాటలో నడుస్తున్నటువంటి ఆయన ప్రభుత్వంలో, ఆయన పార్టీలో ఒక అంబేద్కర్వాదిగా, కాన్షీరామ్ గారి శిష్యుడిగా నాకు ఇది సరైనటువంటి ప్లాట్ఫామ్. అందుకే నేను స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చానని చెప్పాను తప్ప పోటీ విషయంలో ఎక్కడ నేను అడగలేదు. సీటు గురించి కూడా ఎలాంటి ప్రస్తావన తీసుకున్నాను. నాకు సీట్ల విషయం మాత్రం ఎవరు మాట్లాడలేదు. మీరు చక్కగా పనిచేయండి, ముందుకు వెళ్ళండి, అన్ని అవకాశాలు మీకు కల్పిస్తాం, మీకు అన్ని రకాలుగా చేయూతనిస్తామని చెప్పడం జరిగింది తప్ప పోటీ విషయం మాత్రం ఇంతవరకు ఎక్కడ చర్చ లేదు. మీడియాలో వస్తున్నటువంటి, సరే మీడియా రకరకాలుగా చెప్తూ ఉంటారు, వాటికి మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను మాత్రం పార్టీలో స్వచ్ఛందంగా, అన్కండిషనల్గా ఒక కార్యకర్తలాగా పనిచేయడానికి వచ్చాను. అదేవిధంగా ముందుకు వెళ్తాను.